హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక కృష్ణప్రసాద్ అలాగే భూమి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక కంపెనీ తరపున నాట్యానికి సంబంధించి శోభాచంద్ర పేరు మీద అని అనడంతో ఈ ఇంట్లో నాట్యం అనే పేరు వినపడడానికి వీల్లేదు అని చెప్పి శరత్చంద్ర అనడంతో వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు కదా. భూమి మాత్రం చాలా బాధపడుతూ కృష్ణప్రసాద్తో ఈ విధంగా అంటూ ఉంటుంది. అదేంటి మావయ్య, ఎవరో కావాలని చేసిన పని వల్ల అమ్మ పేరు ఇలా అని అంటూ ఉంటే ఏం చేస్తామమ్మ, పాపం చేసే వాళ్ళవి రోజులు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. లేదు మావయ్య, ఏది ఏమైనా అమ్మ పేరు మీద అది అని అంటూ ఉంటే అప్పుడే అపూర్వ అటు నుంచి వెళ్తూ ఉంటుంది. ఆ రోజు నేను శోభచంద్ర పూనిన దానిలాగా వచ్చి ఆ అపూర్వకు చెమటలు పట్టేలా చేశాను కదా అని అనగానే, అంటే ఆ రోజు నువ్వేనా అమ్మ అనగానే అంతా కూడా అపూర్వ చూస్తూ ఉంటుంది. అదంతా కూడా వీడియో తీస్తూ ఉంటుంది. భూమి బండారం ఎలాగైనా శరత్చంద్ర దగ్గర బయట పెట్టాలి అని చెప్పి. కృష్ణప్రసాద్ ఇక అవునా, ఆ అపూర్వకి చెమటలు పట్టించింది నువ్వే అన్నమాట, అయితే చాలా సంతోషంగా ఉందమ్మా భూమి అని చెప్పేసి అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్. ఇక అప్పుడే తనకి చెమటలు పుట్టించగలేంది ఇప్పుడు ఇక తన అంతు చూసి ఎలాగైనా అమ్మ పేరుని వాళ్ళు అనుకున్న విధంగా చేయాలి మావయ్య అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది. అదంతా కూడా వీడియో తీసింది భూమి. మరి కృష్ణప్రసాద్ మాట్లాడుకున్న మాటల్ని ఆ వీడియో తీసిన అపూర్వ శరత్చంద్ర ముందు బయట పెట్టబోతుందా, అప్పుడు భూమి ఏ విధంగా కవర్ చేసుకోబోతుంది. ఈలోపే కృష్ణప్రసాద్ అలాగే భూమి ఇద్దరు కూడా అపూర్వ బారి నుంచి తప్పించుకోవడానికి, ఆ వీడియో శరత్చంద్ర దాకా చేరకుండా ఉండడానికి నిజంగా ఏ హద్దుగడ వేయబోయారు అంటే, వీళ్ళిద్దరూ కావాలనే నువ్వు ఆ రోజు అపూర్వ రక్తం పంచుకు పుట్టిన బిడ్డవమ్మ, నక్షత్ర అపూర్వ బిడ్డ కాదు అని నిజాన్ని బయట పెట్టడంతో ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోయి భూమిని దగ్గరకు తీసుకుంటుందా. భూమి కొన్నాళ్ళు ఇంట్లో ఉండాలన్నా, తను శ్రేయస్సు కోసం సంతోషంగా ఉండాలన్నా అపూర్వ కూతురే భూమి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అబద్ధాలు ఆడబోతున్నాడా, ఆ విషయం తెలుసుకున్న శరత్చంద్ర చాలా సంతోషపడబోతున్నాడా, అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అపూర్వ అయితే నక్షత్ర బర్త్డేని ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని చెప్పి కలలు కంటూ ఉంటుంది కదా. నక్షత్రేమో గగన్ని అడ్డంగా బుక్ చేసింది. తన ఇంటికి వెళ్ళి తన ఫోన్ నుంచే తనకి మెసేజ్ పంపించుకొని, నన్ను ప్రేమిస్తున్నానని ఎందుకో మెసేజ్ చేశావు గగన్ బావా అనడంతో, నా ఫోన్ నుంచి నేను మెసేజ్ చేయడం ఏంటి, ఇది ఇంపాసిబుల్ అనగానే, దట్ ఈజ్ పాసిబుల్, అది కూడా నక్షత్రకి అనగానే ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఏంటి నక్షత్ర, ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవును బావా, ఫోను నీదే, కాకపోతే నీ చేతులతో నువ్వు టైప్ చేసి నాకు మెసేజ్ పంపలేదు అంతే. నేనే ఇక నా చేతులతో నేనే మెసేజ్ని టైప్ చేసుకొని నీ ఫోన్ నుంచి నా ఫోన్కి పంపించుకున్నాను అనగానే గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది నక్షత్ర, ఏంటి బావా ఆలోచిస్తున్నావా, ఇంట్లో మీ అందరూ నేనెలా వచ్చాననే కదా. మార్నింగ్ ఇక పూర్ణి డ్యాన్స్ వేస్తూ పాము పాము అని చెప్పి అరిసింది కదా, ఆ రబ్బర్ పాముని చూసి ఆ రబ్బర్ పాము విసిరింది నేనే. పూర్ణికి ఏమవుతుందనే భయంతో మీరందరూ కూడా బయటకు పరుగులు తీశారు కదా, అప్పుడు నేను లోపలికి వచ్చి ఇక ఆ ఫోన్ నుంచి నాకు మెసేజ్ పంపించుకొని వెళ్ళిపోయాను అనగానే, నక్షత్ర స్టూపిడ్ పనులు ఎందుకు చేస్తున్నావు, అయినా ఇదంతా చేయడం వల్ల నీకు వచ్చేదేంటి అనగానే, అదేంటి బాబు అలా అంటున్నావు, నువ్వు మా ఇంటికి వచ్చి మా నాన్న కళ్ళ మీద పడి నన్ను ప్రేమిస్తున్నాను, నేను లేకపోతే చచ్చిపోతానని చెప్పి నువ్వు మా నాన్నని బ్రతిమలాడాలి, మన ఇద్దరం అప్పుడు పెళ్లి చేసుకుంటాం కదా, చాలా సంతోషంగా ఉంటాము, మా నాన్న దగ్గర చాలా ఆస్తి ఉంది, నీకు ఎంత ఆస్తి కావాలన్నా, నేను ఒక్కదాన్ని కూతుర్ని కాబట్టి ఎంత కావాలన్నా రాసిస్తాను అనగానే, ఆస్తి కోసం నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోవాలా ఏంటి, అయినా నేను నిన్ను ప్రేమించట్లేదని ఇంతకుముందు చెప్పాను కదా, అయినా ఎందుకు ఇలా చేస్తున్నావు అనగానే, నువ్వు కానీ నా పుట్టినరోజుకి వచ్చి నా
నాకు కేకు తినిపించకపోతే ఖచ్చితంగా నువ్వు నాకు ప్రేమిస్తున్నానని మెసేజ్లు చేసినట్టు ఆ మెసేజ్లంతా కూడా మా నాన్నకు ఇంట్లో వాళ్ళకు చూపించేస్తాను. అప్పుడు నేను అందరూ కూడా అసహ్యంగా చూడడం మొదలు పెడతారు కదా, ఇదంతా అవసరం అంటావా అనగానే, నక్షత్ర ఎందుకు ఇలా చేస్తున్నావు, అయినా మీ ఇంట్లో ఎవరికి నేనంటే గిట్టదని తెలుసు కదా, అయినా ఎందుకు ఇలా చేస్తున్నావు అనగానే, అదన్నీ నాకేం తెలియదు బావా, నువ్వు వస్తున్నావు అంతే. గోడ దగ్గర శీలకు సూట్ని కూడా తగిలించి పెట్టాను. ఆ సూట్ వేసుకొని నువ్వు నా పుట్టినరోజుకి రావాలి, అందరూ చూస్తుండగా నీ చేతులతో నువ్వు నాకు కేకు తినిపించాలి అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. నక్షత్ర ఫోన్ కట్ చేస్తుంది. నక్షత్ర నక్షత్ర అని అంటుంటే అప్పటికే ఫోన్ కట్ అయిపోతుంది. అబ్బా అనేసి అనుకుంటూ ఉంటాడు గగన్. ఇప్పుడు ఎలాగైనా భూమిని కలవాలని అనుకుంటున్నాను కదా, ఇప్పుడు భూమి వంకతో నక్షత్ర వంకతో భూమిని కలవచ్చు, నేరుగా ఇక శరచంద్ర ఇంటికి వెళ్ళిపోవడమే కరెక్ట్ అని చెప్పేసి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇకపోతే ఏడుస్తున్న భూమిని కృష్ణప్రసాద్ ఎంత ఓదార్చినా కూడా తను బాధపడుతూనే ఉంటుంది కదా, ఆయన నీ మనసులో మాటను వాడికి చెప్పకపోతే ఎలా తెలుస్తుంది భూమి అనగానే, చెప్పాలని ఉంది మామయ్య, కానీ చెప్పలేకపోయాను, నన్ను మీరు కూడా అర్థం చేసుకోండి, ఇప్పుడు నాన్నను చంపి నన్ను తీసుకువెళ్తాను అంటుంటే కన్న తండ్రిని పక్కన పెట్టి ప్రేమించి కట్టుకోబోయే వాడి గురించి ఆలోచించి ఎటు అవ్వకుండా అయిపోతానేమోనని భయంగా ఉంది నాకు. నాన్న ఎంతో, ఆయన కూడా అంతే, ఆయన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది, కానీ పరిస్థితులన్నీ కూడా నా చుట్టూ ముళ్ళ కంపలాగా ఉండిపోయాయి అని ఏ విధంగా అంటూ ఉంటుంది భూమిని ఓదార్చుతూ ఉంటాడు కృష్ణప్రసాద్. ఇకపోతే శోభచంద్ర పేరు మీదుగా ఒక నాట్య కళామండలి ఏర్పాటు చేసి అందులో నాట్యం చేసే వాళ్ళనందరినీ కూడా ప్రోత్సహించడానికి గాను కొంతమంది వస్తారు. శరత్చంద్ర మాత్రం ఇలాంటివేమీ ఇంట్రెస్ట్ లేదని, ఇక ఇలాంటివి నాట్యాలు అలాంటివి ఎప్పుడు కూడా ఇంట్లో చేయడానికి వీల్లేదని చెప్పి అనగానే వాళ్ళు ఇక సరే పర్లేదు అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు కదా. లోపలికి వెళ్ళి భూమి ఇక బాధపడుతూ ఉంటే కృష్ణప్రసాద్ వచ్చి, ఏంటమ్మో భూమి అలా వచ్చేసావు అనగానే, ఏంటి మావయ్య ఎవరు చెప్పారని చెప్పి నాట్యం చేయడమే అసహ్యంగా నాన్న ఎందుకు ఫీల్ అవుతున్నారు, అమ్మ ఒకప్పుడు నాట్యం చేస్తే నాన్న ఎంత సంతోషపడేవారు అని ఈ విధంగా అంటూ ఉండగా అటువైపుగా వెళ్తున్న అపూర్వ కృష్ణప్రసాద్ అలాగే భూమి ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పి ఒక చెవి వైపు పెడుతుంది. వెంటనే ఇక అయినా ఈ అపూర్వ వల్ల ఇదంతా జరుగుతుంది అని అంటూ ఉంటే, అవునమ్మా ఆ రోజు శోభ చెల్లి ఆ పూనకంలాగా నీలో వచ్చి ఆ అపూర్వని భయపెట్టినట్టు మళ్ళీ ఒక జలకేస్తే కానీ అపూర్వ దారిలోకి రాదు అనగానే, అవును మామయ్య ఆ రోజు నేనే కదా అని అంటూ ఉంటే, ఏంటమ్మా ఆ రోజు శోభ చెల్లిలాగా వచ్చింది నువ్వా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అవును మామయ్య అని చెప్పి అనగానే, అవునా భలే యాక్ట్ చేసావమ్మా, ఇప్పుడు కూడా అలానే యాక్ట్ చేసి నాట్య మండలికి ఇదంతా కూడా జరిగేలా చేద్దాం అని అనగానే, సరే మామయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది కదా. ఇకపోతే భూమి ఇక ఫోన్ చేసి భూమి అలాగే కృష్ణప్రసాద్ మాట్లాడుకున్న మాటలన్నీ కూడా అపూర్వ షూట్ చేసి శరత్చంద్రకు చూపించాలనుకుంటుంది. ఈలోపే శరత్చంద్ర గురించి ఫోను ఇక దగ్గరికి వెళ్లకుండానే కృష్ణప్రసాద్ అలాగే అపూర్వ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మీరేదో అంటున్నారు అనగానే వెంటనే అదేం లేదమ్మా, నీ కూతురే భూమి, నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డే భూమి అని ఈ విధంగా అనగానే భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అపూర్వ కూడా షాక్ అయిపోతుంది. కృష్ణప్రసాద్ ఇక తప్పించుకోవడానికి ఇదంతా చేశాడా?